ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు విశ్వబ్రాహ్మణులకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా వరకు ఇంచుమించుగా 80% విషయాలన్నీ కూడా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు ద్వారా ఆనాటి ఎన్నికల మేనిఫెస్టోలోకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని యనమల రామకృష్ణుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ నాటి వారి దగ్గర నుంచి సెలెక్ట్ చేసి ఒక 70% విషయాల్ని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటిల్లో ఇటీవల కాలంలో అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వకర్మ జయంతిని అధికారికంగా చేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వర్ణకారులకు కార్పొరేషన్ అయితే ఇచ్చారు, జీవో ఇచ్చారు, కార్పొరేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా పాలక వర్గాన్ని అయితే ఏర్పాటు చేయలేదు. ఆ విధంగా మిగతా కోరికలన్నీ కూడా అలాగనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ఇస్తాయి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది తప్ప వాళ్ళ మీద పెద్దగా ఉండదు. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆ క్రమంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు సాధించుకునేందుకోసం ప్రధానంగా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీ ముందున్నాయి, ఒకసారి చూడండి. అలాగనే స్వర్ణకారులకి ఆల్రెడీ సంక్షేమ బోర్డు ఇవ్వడం జరిగింది. అయితే పాలక వర్గాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం దగ్గరికి ఒక సమస్య వచ్చింది. అది ఏంటి అంటే స్వర్ణకారుల సంక్షేమ బోర్డు పాలక వర్గానికి వేరే కులస్తుల్ని బోర్డు చైర్మన్గా డైరెక్టర్గా చేయాలనేటువంటి ఒక ఆలోచన అక్కడ జరిగింది. దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో కొంత నిలుపుదల చేయడం జరిగింది. అందువల్ల ఆ సంక్షేమ బోర్డుకి పాలక వర్గాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి ఆపింది. అయితే మనం చెప్పేది ఏంటంటే విశ్వకర్మీయ వృత్తులు కమ్మరం, వడ్రంగం, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆనాటి అనంతరామన్ కమిషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృత్తులు విశ్వకర్మీయ వృత్తులు, ఇవి విశ్వకర్మలయ్యి అని ట్రెడిషనల్గా నిర్మాణం చేసి రిజిస్టర్ చేయబడినటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి వృత్తులు. ఏదో గాలికి మనం చేసుకోవడం లేదు, ఇవి చట్టబద్ధత కలిగిన మన జాతి వృత్తులు ఇవి. కాబట్టి అటువంటి కార్పొరేషన్స్ ఏవైనా వృత్తి కార్పొరేషన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఆ కులస్తులనే పాలక వర్గంగా ఏర్పాటు చేయాలి అనేటువంటిది చట్టం ఉంటుంది ఎప్పుడైనా. దాన్ని అధిగమించి చేయాలని వాళ్ళు ఏదో అనుకున్నారు, కానీ కొన్ని కారణాల చేత మళ్ళీ వాళ్ళే ఆపుకొని ఉన్నారు. అయితే దాన్ని కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అలాగే స్వర్ణకారుల దగ్గరకు వచ్చినప్పుడు దొంగ బంగారం కేసులు పెట్టి మన వాళ్ళని వేధించడం ఎక్కువగా ఉంది. సరే, లోపల లోతుకు పోతే వేరే అంశాలు ఉన్నాయి. దాని మీద గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 272 జీవో ఇచ్చింది. ఆ జీవో ఎలా ఉంది అంటే స్వర్ణకారుడు అంటే ఇక్కడ కుదువ వ్యాపారుడు కాదు, పిసురంగరోడు కాదు, జ్యువెలరీ షాపోడు కాదు, పని చేసేవాడు, ఆభరణాలు తయారు చేసేవాడు అని అర్థం. అయితే ఆ జీవోలో ఇచ్చిందంతా కూడా 99% వ్యాపారస్తుల గురించి, పిసురంగుల గురించి, జ్యువెలరీ షాపుల వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా ఉంది. కాబట్టి దాని మీద ఒక అధ్యయనం చేసి గత ప్రభుత్వానికి కూడా విశ్వకర్మ పరిషత్తు ఇది కాదు, ఈ 272 జీవోని వెంటనే అధ్యయనం చేసి విడగొట్టి స్వర్ణకారులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి అని విశ్వకర్మ పరిషత్తు అడగడం జరిగింది.
కరోనా సమయంలో కూడా పోలీస్ స్టేషన్కి మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ వచ్చి మన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకొని డీజీకి పైకి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా మనం స్వర్ణకారుల కోసం, స్వర్ణకారులు పోలీసు వాళ్ళ చేతిలో వేధింపులు లేకుండా ఒక రక్షణ చట్టం తీసుకొచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం దీంట్లో ఉంది. అందుకోసం 272 జీవోని ప్రక్షాళన చేయాలి మనం చెప్పేది. వాళ్ళు కూడా దాన్ని సవరిస్తామని చెప్పడం జరిగింది దీంట్లో. అలాగే దేవాలయాల ద్వారా వచ్చేటువంటి మంగళసూత్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడుగున్నారు. అవి కూడా ఖచ్చితంగా మీకే చేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఇంక బ్యాంకులు అప్రైజర్స్ అని అంటే నేషనలైజ్డ్ బ్యాంకులు ఇవన్నిటిలో చేయలేకపోయినా గవర్నమెంట్ సెక్టార్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాంకుల్లో విశ్వకర్మలకే ఆ బ్యాంకుల్లో అప్రైజర్లుగా ఇవ్వాలి అనేటువంటి దాన్ని తీసుకురాగలిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం సాధించుకోవడానికి ముందుకు రావాలా. అలాగనే మన యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేషన్ మొట్టమొదట 2009లో శ్రీలక్ష్మి గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు, పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా పరిశ్రమల శాఖలోనే పెట్టుకున్నాం మనం. అయితే కొన్ని దురదృష్ట కారణాల చేత పరిశ్రమల శాఖ నుంచి బీసీ శాఖ రావడం, తర్వాత రాష్ట్రం విడగొట్టడం అలా కొనసాగిపోయింది. దాన్ని మనం అడిగాం, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ని పరిశ్రమల శాఖకు బదిలీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎంఎస్ఎంఈ నిధులతోటి డెవలప్ చేయాలి. ఎందుకనంటే మనవన్నీ కూడా పారిశ్రామిక వృత్తులు. ఈ పరిశ్రమలన్నీ వచ్చింది ఇక్కడి నుంచే, మన కొలిమిలో నుంచే పరిశ్రమ వచ్చింది. మన బంగారు వాళ్ళ కొలిమిలో నుంచే పరిశ్రమ వచ్చింది. మన కలప ఆధారిత వృత్తుల్లో నుంచే పరిశ్రమ వచ్చింది. ఇవన్నీ పరిశ్రమలు వృద్ధి చెందినాయి. అవన్నిటికీ మూలాధారమైనటువంటి వృత్తులు ఏవంటే విశ్వకర్మీయ వృత్తులు. కాబట్టి ఈ వృత్తులకు సంబంధించి అభివృద్ధి కావాలి ఆ జనం అంటే ఆ యొక్క పరిశ్రమల శాఖలో ఉండాలి. పరిశ్రమల శాఖకి అన్లిమిటెడ్ నిధులు ఉంటాయి, ఎంతైనా ఇవ్వచ్చు, ఎలా అయినా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ పెట్టాలని అడిగినప్పుడు వాళ్ళు దానికి కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ఏసి సంస్థ ద్వారా కావచ్చు, మన కార్పొరేషన్ ద్వారా కావచ్చు, మనందరికీ కూడా అధునాతనమైనటువంటి పరికరాల మీద ఎలా పనిచేయాలి, టెక్నికల్గా ఎలా పనిచేయాలి అనేటువంటి ఒక సాంకేతిక విద్యని నేర్పించేదానికోసం కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉంటారు, తోపుడు మిషన్లు వచ్చిన కొత్తల్లో మన విజయ్ కూడా చాలామంది ఏళ్ళు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తినాల్సిన ఏళ్ళు లేకపోవడం ఎంత బాధాకరమో అది చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందంటే మనకు విజ్ఞానం ఉంది కాబట్టి మనం 100 మందిలో ఒకరో ఇద్దరో ఆ యాక్సిడెంట్కి గురవుతున్నారు. అదే విజ్ఞానం లేకపోతే 100కి 80 మంది గురయ్యేవాళ్ళు. మనం మన తెలివితేటలతోటి మిషనరీ మీద పనిచేస్తున్నాం, కానీ మిషనరీ తెలివితేటలు మన కాళ్ళు లేవు. టెక్నికల్ విద్య మన దగ్గర లేదు. మనం మన టెక్నికల్ తోటి టెక్నీషియన్స్గా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ విద్యను మనకి ప్రభుత్వం ద్వారా అందించేదానికోసంగా శిక్షణా తరగతులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అదేవిధంగా కలప ఉంది, కార్పెంటరీ యూనిట్ ఉంది. కార్పెంటరీ యూనిట్ ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకి ఒక సొసైటీ పెట్టి వలలు ఇచ్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి 15 సంవత్సరాలకే వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి ఆ లోపలికి పోతే డబ్బులు, వస్తే డబ్బులు, చేపలు వస్తే అమ్ముకుంటే డబ్బులు, చేపలు తీసుకుపోవడానికి డబ్బులు, చేపలు అమ్ముకున్నా కూడా డబ్బులు, రకరకాలైనటువంటి విధానాలు కల్పిస్తుంది ఆ శాఖ ద్వారా, మత్స్యశాఖ ద్వారా. మరి మన శాఖ ఏంది? కార్పెంటర్స్ శాఖ ఏంది? ఫారెస్ట్ శాఖ. ఫారెస్ట్ శాఖ మనకు అండగా ఉందా? మనల్ని దోచుకుంటుందా? ఒకసారి చూస్తే మనల్ని దోచుకుంటుంది. ఒక్కొక్క కార్పెంటర్ కాడ, ఒక్కొక్క తోపుడు మిషన్ల కాడ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. సామిలుల కాడ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మనం లేదు దొంగలుగా చూస్తున్నారు. వాళ్ళు ఊళ్ళోకి వస్తే మనం తాళాలు వేసిపోవాల్సిన పరిస్థితి కొన్ని దిక్కలు ఉంది. వేస్తున్నారు కూడా ఆ విధంగా. దానికి కొంతమంది బ్రోకర్లు తయారై వాళ్ళకి డబ్బులు దండిచ్చి వాళ్ళని బుజ్జగించుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఒక వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ వాతావరణం.
దాంట్లో నుంచి కూడా బయటపడేదానికి ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే టింబర్ డిపోల ద్వారా, ప్రభుత్వ టింబర్ డిపోలు ఉంటాయి అటవీ శాఖలో, ఆ టింబర్ డిపోల ద్వారా మనకి కలప సబ్సిడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనకి సబ్సిడీకి ఇస్తే మనం వస్తువు చేసుకొని మనం మామూలు మార్కెట్ ధరకు అమ్ముకుంటే అటు సబ్సిడీ మిగులుతుంది, అక్కడ వచ్చేటువంటి శ్రమ మిగులుతుంది, దానివల్ల మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అనేది ఇక్కడ అంశం. ఆ విధంగా అది కూడా ప్రభుత్వం చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. అలాగే శిల్పులు, ఈ శిల్పులు రాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలన్నా కష్టమే, డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకోవాలన్నా కష్టమే. కాబట్టి ఈ శిల్పులకి ప్రత్యేకంగా రాళ్ళు ఫ్రీగా ఇస్తారనేటువంటి మాట కూడా మనం ఇవన్నీ అడుగున్నాం ప్రభుత్వాన్ని. 32 పేజీల నివేదికలో ప్రభుత్వం దగ్గర ఇవన్నీ ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి ఇవన్నీ. ఈ విధంగా అడగడం జరిగింది. వాటికి కూడా శిల్పులకి ఆ రాళ్ళు ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. అలాగే ఆ దేవాలయాలు అయితే ఉన్నాయో ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి నిర్వహించేవి కావచ్చు, వాటిల్లోనే ప్రధానంగా శిల్పులకు కూడా ఒక స్థానాన్ని కల్పిస్తాం, వాళ్ళకి బాధ్యత ఇస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే యువగళం పాదయాత్ర అందరికీ తెలిసిందే. యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఒక మాట ఇచ్చారు కార్పెంటర్స్కి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కువ మంది కార్పెంటర్స్ ఉన్న దగ్గర స్థలాలు ఇచ్చి వాళ్ళకి షెడ్లు నిర్మాణం చేయిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా తక్షణం మన కర్తవ్యం, విశ్వకర్మ పరిషత్తు అందుకు సహకరించిన మీ అందరి యొక్క కర్తవ్యం ఏంటంటే దీన్ని సాధించుకునేంత వరకు మనం పోరాడి సాధించుకోవాలి. సరే, మనమేమి వ్యతిరేకం కాదు. మన పార్వతమ్మ గారు ఉన్నారు, మనకి అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైనటువంటి నమ్మకంతో ఆమెకి ఇచ్చారు. వారు నాకు తెలిసి 2 వార్డులు ఏదో ఇన్ఛార్జి ఉన్నారనేది విన్నాను నేను. ఈరోజు రాజకీయ పార్టీలో ఇన్ఛార్జి మనం అనుకుంటే మనకు తెలియదు చాలామందికి. ఒక వార్డుకి ఇన్ఛార్జి కావాలంటే ఎంత సత్తా ఉంటే ఇస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో టీఎన్టీయూసీలో జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి వాడిని. టౌన్ అధ్యక్షుడిగా ఈరోజు నేను కావలి టౌన్లో టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు తెలుసు లోపల విషయాలు. ఒక వార్డుకి ఇన్ఛార్జ్ అంటే చిన్న పని కాదు అది. అటువంటిది 2 వార్డులు వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి మీద ఎంతో నమ్మకంతో ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ని వారికి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. రేపు ఖచ్చితంగా కూడా మనందరి యొక్క సపోర్ట్ తోటి, ఎవరు సపోర్టు, ఏ సంఘం వాళ్ళు సపోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా, రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ 100% చంద్రబాబు నాయుడు గారు మన పార్వతమ్మకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, నా అంచనా ప్రకారం ఉన్నాయి. కాబట్టి వారికి మనం వెన్నంటే ఉండి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. విశ్వకర్మ పరిషత్ అమ్మ మీకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మహిళలకు ఈరోజు వచ్చినందుకు సగర్వపడాలి మనం. దీనికి సంబంధించిన ఒక్క విషయం ఉంది, చెప్తాను, చాలా అవసరమైన విషయం. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నిర్మాణం జరిగేటప్పుడు బీసీ కార్పొరేషను డైరెక్టర్ గారు సునీత మేడం గారు మనం అడిగాము, వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మన పున్నమాచారి గారు, రాచమల్ల పున్నమాచారి గారు, ఆయన వచ్చేసి ఏడి కామాచారి గారు మాజీ అధ్యక్షులు, ఈయన జాతీయ అధ్యక్షులు పున్నమాచారి గారు వరంగల్. వారు మన 32 పేజీల్లో ఉన్నటువంటి నివేదిక సంబంధించిన అన్ని అంశాలను కూడా వారికి తెలియజేయడం జరిగింది. మా కార్పొరేషన్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని 6 వృత్తులకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. క్లోజ్ చేసేటప్పుడు నేను అడిగాను, అమ్మ 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వాలని. మేడం గారు ఒకటే అన్నారు, ఇప్పుడు దాకా మీ సార్ 1.5 గంట మాట్లాడారు కదా అంటే నేను చెప్పాను, అమ్మ నేను 14 గంటల ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చా. 14 గంటలు నిలబడుకొని ట్రైన్లో నిండుగా జనం ఉంటే మీ దగ్గరకు వచ్చా. నేను ఇచ్చే 2 మాటలు, నేను చెప్పే 2 మాటలు మా జాతికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు వినాలని చెప్పా. సరే అని ఆమె నిరుత్సాహంగా అయినా సరే అనింది. చెప్పాను నేను మొట్టమొదటిది,
మా జాతి కార్పొరేషన్ నిర్మాణంలో ప్రతి కమిటీలో మహిళలకి భాగస్వామ్యం ఉండాలి. మహిళలకి భాగస్వామ్యం లేకుండా ఏ కమిటీ కూడా చట్టబద్ధత ఉండకూడదు. ఆ విధంగా మీరు దాంట్లో రాయాలా, ప్రభుత్వానికి సిఫారసు చేయాలా అని చెప్పాను. రెండోది, గత స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి చాలా సొసైటీస్ ఉన్నాయి. కార్పెంటర్ సొసైటీలు, బ్లాక్ స్మిత్ సొసైటీలు గతంలో ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులు వాళ్ళ స్వలాభానికి మనల్ని వాడుకొని మొత్తం కొలాబ్ చేశారు. ఆ చరిత్ర లేకుండా చేశారు. కాబట్టి అధికారులకి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా మాకు స్వయం ప్రతిపత్తి కలిగే విధంగా మా కార్పొరేషన్ నిర్మాణం, భాగస్వామ్యం, నిర్వహణ మొత్తం ఉండాలా అనేది కూడా అడిగాం. దానికి వెంటనే ఆమె స్పందించింది. 2 విషయాలను కూడా పంపించడం జరిగింది. ఆమె ఒకటే చెప్పారు, మీకు ఇచ్చిన సమయం చాలా వాల్యుబుల్ అండి, మీరు ఒక్కసారి నేను ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత వచ్చి కలవండి అని చెప్పారు. నేను కలవలేకపోయినా అది వేరే విషయం. కానీ ఆమె రికమెండ్ చేసింది, పరిశ్రమల శాఖలో ఉన్నప్పుడు జీవోలో కంపల్సరీ ఆ కమిటీలో మహిళలు ఉండే విధంగానే కమిటీ నిర్మాణం చేయాలి. ఆ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. కాబట్టి ఆ అవకాశం వీరి ద్వారా నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు వారికి అవకాశం కలగడం నాకు చాలా సంతోషం. వారికి సంతోషం ఉండేది వేరే విషయం, కానీ నాకు చాలా సంతోషం. ఎందుకంటే మన విశ్వకర్మ పరిషత్తు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి దానికి ఒక నిదర్శనం. కాబట్టి ఆ విధంగా మనం ఈ కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు మన అధ్యక్షులు దేవపూజ ధనుంజయాచార్య గారు చెప్పినవన్నీ కూడా మనం చేసాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే నేను ఒక్కటే మాట చెప్తాను, చాలా బాధాకరమైనటువంటి అంశం. మనం అనుకోకూడదు, వాస్తవంగా మనం అనుకోకూడదు, కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్న పరిస్థితులు గందరగోళమైనటువంటి పరిస్థితులు, మన విశ్వబ్రాహ్మణ సంఘాల్లో జరుగుతున్న విషయాలు ఇంచుమించుగా 15 అంశాలు, 12 అంశాలు మనం ఈ 20 సంవత్సరాల నుంచి కూడా చట్టబద్ధంగా తీసుకొచ్చి జాతికి అందించాం. ఒక్క విషయం కూడా, ఒక్క జీవో కూడా సాధించినటువంటి సంఘాలు విపరీతంగా పెడితే మీటింగులు పెట్టి శాలువలు కప్పుకొని సన్మానాలు చేసుకొని వెళ్ళడానికి తప్ప రెండో దానికి లేకుండా జాతిలో ఉన్నటువంటి వాళ్ళని విసికించి వేసారి ఈరోజు మీటింగ్ అంటే రాలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది ఎంత దుర్మార్గం నిజంగా కూడా, అది మరి చాలా బాధాకరమైన అంశం. అనుకోకూడదు, కానీ మనం చేసుకోవాలి కొన్ని విషయాలు. వాళ్ళనే మనం తప్పట్టంలా, వాళ్ళ దగ్గర ఉన్న విద్య అది, మన దగ్గర ఉన్న విద్య ఇది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకొని అభివృద్ధి చెందితే, మనం కార్పొరేషన్ తీసుకొచ్చింది కూడా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే మనం నిలదొక్కోగలము. ఆ ఆర్థిక అభివృద్ధిని కార్పొరేషన్ ద్వారానే మనం సాధించగలము అని నమ్మి ఆ కార్పొరేషన్ని 4 సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చాం. విశ్వకర్మ పరిషత్తే కార్పొరేషన్ తీసుకొచ్చింది, విశ్వకర్మ పరిషత్తే తీసుకొచ్చింది. ఆ విశ్వకర్మ పరిషత్తు ఈరోజు మళ్ళీ ఈ అన్నిటినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల కోసం మాకు మేనిఫెస్టో ఇవ్వండి అని ఏ ఒక్క సంఘము కూడా లెటర్ పెట్టలేదు. ఈ విషయం నేను చెప్పడం లేదు. గౌడ కార్పొరేషను చైర్మన్ అయినటువంటి గురుమూర్తి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశ్వకర్మ జయంతి చేసేటప్పుడు బీసీ భవన్లో మేడం గారు, ఈడీ మేడం గారు అందరి సమక్షంలో మన రాష్ట్ర నాయకులన్న పెద్దవాళ్ళు పైన కూర్చోన్నప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, విశ్వబ్రాహ్మణులని తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదు. అప్పుడు ఆయన టక్కన లేచి, ఎవరయ్యా చెప్పింది ఆ మాట, మీకు తెలుసా? ఈ విధంగా శాంతికుమారు మాతో కనీసం 12 సమావేశాలకి హాజరయ్యి అనేక రకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత వాటిని మేము తీసుకొని మళ్ళీ దాని మీద మేము ఎక్సర్సైజ్ చేసి మీకు ఒక మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రాష్ట్రంలో విశ్వకర్మ పరిషత్తు శాంతికుమార్ ఒక్కడే ఇచ్చాడు రిప్రజెంటేషను అని ఆయన చెప్పేదాకా నాకు తెలియదు. ఆయన చెప్పేదాకా వాస్తవంగా నాకు కూడా తెలియదు. ఏదో ఇచ్చుంటారులే అనుకున్నాను నేను. కాబట్టి విశ్వకర్మ పరిషత్తు ఎప్పుడు కూడా
సమాజానికి మన జాతికి రెండు రకాలుగా పనిచేస్తుంది. మన విశ్వకర్మీయ వృత్తులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనమే సమాజం మొత్తం చేసి మెప్పించలేము, చేయలేము కూడా, మన వల్ల కాదు. అందరూ వృత్తులు మనము సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాళ్ళం. సమాజంలో ఎంతోమంది విద్య నేర్పించి వాళ్ళ జీవనోపాధులకి ఉపాధి కల్పించినటువంటి వాళ్ళం మనం. సరే, కొన్ని కారణాల వల్ల, మన అజాగ్రత్తల వల్ల మనం కొన్ని ఇబ్బందులు పాలవుతున్నాం. అయినంత మాత్రాన తక్కువ కాదు. కాబట్టి మనం మళ్ళీ మన స్థానాన్ని మనం సంపాదించుకొని అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మనం ఏదో ఒక గొడుగు కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ విచ్చేసిన మిత్రులు అందరూ కూడా అనేక సంఘాల నుంచి వచ్చినట్టున్నారు. అందరూ కూడా విశ్వకర్మ పరిషత్తుకి రాబోయే రోజుల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉండే కార్యక్రమాలు తీసుకుంటాం. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి గందరగోళాన్ని చెక్ పెట్టాలనుకుంటున్నాం మేము. విశ్వకర్మ పరిషత్ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న గందరగోళానికి చెక్ పెట్టాలనుకుంటున్నాం. దానికోసం సమగ్రమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక విశ్వబ్రాహ్మణ వేదికని ఏర్పాటు చేయదలుచుకున్నాం. కొత్తగా విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఉంటుంది. అది ఎవరైనా తోక జాడిస్తే కట్ చేసి అవతల పారేస్తాం, అంతే. ఇంక సమస్యలే. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా ఉండేటువంటి వేదికని తయారు చేయదలుచుకున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క వృత్తుల్ని నిర్వహించుకుంటూ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటువంటి పరిస్థితుల్ని మనం తీసుకొస్తాం. అలాగే విశ్వకర్మీయ వృత్తుల పరిరక్షణ, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొస్తాం. అలాగే మనం ఎందుకు విడివిడిగా ఐక్యతగా ఉండలేకపోతున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు వేదికలెక్కి. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మన సాహిత్యం మనకి తెలియకపోవడమే. అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా ఉండాలి, ఎలా ఉన్నాం, ఏం చేసాం, ఈ సమాజానికి ఏం చేసాం, ఈ సమాజం మనకేం చేసింది అనేటువంటి విషయాలు అన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. సాహిత్యము మన యొక్క కళల అభివృద్ధి కోసం ఒక విధానాన్ని తీసుకొస్తాం విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో. అలాగే రాజకీయ అవసరం చాలా ఉంది. ఈరోజు అనేక రాజకీయ పార్టీలో మన వాళ్ళు వామపక్షాల నుంచి అన్ని పార్టీల్లో ఉన్నారు. కొత్త పార్టీ వస్తే కూడా వెళ్ళిపోతారు, ఒక 10 మంది ఆడ చేస్తారు, తిరగతారు, చేస్తారు, ఇదేమీ లేదని గమ్ముగా అయిపోతారు. కారణం ఏంటంటే అసలు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, ప్రజాస్వామ్య పద్ధతి ఏంది, ఈ విషయాలన్నీ కూడా వారికి సరిగా అవగాహన లేక అలాగా వెనకబాటుతనంతో మళ్ళీ మానేసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఈరోజు మనకి కార్పొరేషన్ తీసుకొచ్చుకున్నందువల్ల ఏ రాజకీయ పార్టీ గవర్నమెంట్ చేసినా కూడా మన కార్పొరేషను, మన డైరెక్టర్లు, మన చైర్మను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తప్పించుకొని పోవడానికి లేదు. దాని ద్వారా ఆ రాజకీయ పార్టీలు గుర్తించి వాళ్ళ యొక్క క్షేత్రస్థాయి కమిటీల్లో కూడా మన వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి, స్థానం కల్పించి రాజకీయంగా మనల్ని అభివృద్ధి చేయడానికి సహకరించే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి మనం రాజకీయ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా ముందుకు పోయేందుకోసం ఈ 5 ప్రణాళికలతోటి ముందుకు పోయే కార్యక్రమాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ రాష్ట్రంలో జరిపి చైతన్యం చేసుకొని జిల్లా సంఘాలు, మండల సంఘాలు, వార్డు సంఘాలు అన్నింటినీ కలుపుకొని వాళ్ళందరితోటి కూడా ఒక మంచి ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని, శాంతియుత ఉద్యమాన్ని తీసుకొచ్చి మనం ఈ కార్యక్రమాలు మేనిఫెస్టో కానీ ఇంకా కానీ అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకునేదానికి అందరూ సహకరిస్తారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అన్నమాచారులకి ఒక ప్రోగ్రాం పెట్టి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని చూసుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చెక్కినటువంటి మహాశిల్పులు
ఆ వెంకటేశ్వర స్వామిని వాళ్ళే ముందు చూశారు, ఆ మహాశిల్పులు ముందు చూశారు. భగవంతుడిని ఎవరు ముందు చూశారంటే శిల్పే చూశాడు, ఎవరు చూడాల. చూసామని ఎవడన్నా ఉంటే చెప్తే రమ్మనండి. ఎవరు చూడాల, వాళ్ళే చూశారు. వాళ్ళ ద్వారానే భగవంతుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నారు. అటువంటి మహానుభావులు, శిల్పులు, మహాశిల్పులు ఉంటే వాళ్ళకి ఏమీ లేదు, మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు ఈ ప్రభుత్వం నుంచి. కానీ అటువంటి వాళ్ళకి మటుకు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ సాహిత్యాన్ని విస్తృతం చేసుకొని ప్రజల దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించారు. మనం గమ్ముగా ఉన్నాం కాబట్టి మనం ఆ అవకాశాన్ని అందుకోలేకపోయాం. కాబట్టి వీటన్నిటిని కూడా లోటుపాట్లని మనం చర్చించుకొని వాటన్నిటి మీద కూడా ఒక నిర్ణయం చేసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మన పార్వతమ్మ లాంటి వారి దగ్గరికి వారి యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు వారికి మటుకు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విశ్వకర్మ పరిషత్తు మీ వెనువెంటనే ఉంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో విశ్వకర్మ పరిషత్తు ఉంటుంది. అలాగే విశ్వకర్మ పరిషత్తు ప్రతి ప్రజా అంశాన్ని మీ ముందు ఉంచుతుంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించి మన జాతికి మేలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.